ఏపీ సీఎం జగన్ మరోసారి తనలోని నటుణ్ణి బయటకు తీశారు. ఎన్నికల నేల కావడంతో తన మాయాజాలం మరోసారి ప్రదర్శించారు. 5 ఏళ్లుగా లేని ప్రేమనంతా ఒక్కసారిగా బయటకు తీసి ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులపై కుమ్మరించారు. కాకపోతే ఈసారి ఇదంతా మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. ఆశ్చర్యంగా 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు వేసి వేతన జీవులకు గట్టి షాక్ ఇచ్చారు. వామ్మో, 1వ తేదీన మా అకౌంట్లో జీతాలు, పెన్షన్ల అంటూ ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే జగన్ ఎంత మాయ చేయాలని ప్రయత్నించినప్పటికీ జగన్ మాయని పసిగట్టినేసిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అంతా ఎన్నికల నెల ఫలితం అంటూ సెటైర్లు వేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ తేదీ కావడంతో వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. మే 1వ తేదీన బ్యాంకులు సెలవైనప్పటికీ ఉదయం 10 గంటలకు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అకౌంట్లో జమ అయ్యేలా ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు గుర్రుగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసింది. 1వ తేదీన వేతనాలు, పెన్షన్లతో గ్యాలం వేయాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారమే పెన్షన్లు, జీతాలు పడేలా సర్వం సిద్ధం చేసింది. అయితే 5 ఏళ్లలో ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారిగా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పడేసరికి వేతన జీవులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1వ తేదీన వేతనాలు వేశారంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. మోడల్ కోడ్ అమల్లో ఉండడం వల్లనే జీతాలు వేశారంటూ నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఎన్నికల పుణ్యమాని 5 ఏళ్లలో ఒక్కసారైనా 1వ తేదీన జీతాలు కళ్ళ చూశామంటూ కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు గతంలో ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు చూసేసరికి ఒకంత ఆశ్చర్యపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మీద ఒక అమాంతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు కనీసం ఎరియర్స్ కానీ లేకపోతే ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వంగా పేరు కావడంతో పాటు ఉద్యోగులకు గతంలో ఇచ్చిన బకాయిలను కూడా తమకు వెంటనే తిరిగి జమ చేయాలి అని చెప్పిన కోరిన ప్రభుత్వంగా పేరాంచిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు 1వ తేదీన వేతనాలు వేసి వాళ్ళకి ఒకసారి షాక్ ఇచ్చింది. దాదాపుగా 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడు కూడా 1వ తేదీన వేతనాలు, అదే రోజున పెన్షన్లు మాత్రం వేయలేకపోయారు. ఆ డబ్బుల కోసం దాదాపుగా వారం రోజుల పాటు ట్రై చేసి 7వ తేదీ తర్వాత పెన్షన్లు, వేతనాలు వేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా నెలలు ఉన్నాయి. 1 నెలలో మాత్రమే గతంలో అప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో 1వ తేదీన వేతనాలు వేశారు. ఈ రోజు వరకు మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు 1వ తేదీన పెన్షన్లు, వేతనాలు జమ కాలేదు. అయితే ఒకేసారి అమాంతంగా ప్రేమ గుర్తుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల మాయ అని చెప్పి కూడా ఉద్యోగులు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు వేస్తున్నారు. అందుకనే మీరు ఓటేస్తారేమో అనుకుంటున్నారంటున్నాడు జగన్. అటువంటిది ఏమీ ఉండదు. మళ్ళా మీకు 1వ తేదీ చూపిస్తాను, మీకు 1వ తేదీ ఎలా ఉంటుందో, 13వ తేదీ ఫలితాలు జూన్ 4వ తేదీ ఎలా ఉంటాయో చూపిస్తామంటూ మరికొంతమంది ఉద్యోగులు కూడా వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా 1వ తేదీన పెన్షన్లు, ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి అయితే మాత్రం మరింత దయనీయంగా మారింది. 1వ తేదీన పెన్షన్లు పడకపోవడంతో వాళ్ళ ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల కోసం పెన్షన్లు రాకపోవడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు మేడే అయినప్పటికీ, బ్యాంకులు సెలవైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా పెన్షనర్లకు పెన్షన్లు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మొబైల్లో SMS రావడంతో ఏం మెసేజ్లు వచ్చాయో అని చెప్పి కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేయకుండా వాట్సాప్ గ్రూపుల్లో ఇంకోటి కూడా వైరల్ గా మారింది. 1వ తేదీ కావడంతో మీరు కట్టాల్సిన బకాయి కట్టలేదేమోనని చెప్పి బ్యాంకుల నుంచి ఈఎంఐలకు సంబంధించిన మెసేజ్లు వచ్చాయేమోనని చెప్పి మేమందరం అనుకున్నాం. కానీ ఇది వేతనం పడిపోవడంతో ఒకసారిగా ఆశ్చర్యపడిపోయాము, షాక్ గురయ్యామని చెప్పి మరికొంతమంది ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు పెడుతున్నారు. 13వ తేదీ ఓటు కోసం అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడ వేసింది అని కూడా జగన్ ప్రభుత్వం మాయలకు మేమేం పడిపోము అని కూడా మరికొంతమంది మహిళా ఉద్యోగులు అయితే సెటైర్లు వేస్తున్నారు. ఇక ముఖ్యంగా టీచర్ల గ్రూపుల్లో అయితే మరింత సెటైర్లు పేలుతున్నాయి. 13వ తేదీ పోలింగు
13వ తేదీ పోలింగ్ లో మన ప్రతాపం ఏంటో చూపిద్దాం. 4వ తేదీ ఫలితాల్లో కూడా ఆ ఫలితానికి రిజల్ట్ ఏంటనేది, ఆ రోజు మన ప్రతాపానికి రిజల్ట్ ఏంటనేది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ 1వ తేదీనే ఒక్క రోజు మాత్రమే జీతాలు ఒక నెలలో ఇస్తే మేమేం పొంగిపోము అని చెప్పి కూడా టీచర్ల వాట్సాప్ గ్రూప్ లో సెటైర్లు పెడుతున్నాయి.